అయ్యా రాష్ట్రానికి ఏదైనా జరిగిందో జరగలేదు ఏదో ఒకటి చెప్పండి అయ్యా. అసలు ఏం చెప్తున్నారో మాకేం అర్థం కావట్లేదు అయ్యా అని రేపు పొద్దున జనాలు రామోజీరావు గారిని బతిల్లాడుకోవాలేమో. ఎందుకంటే నేను చెప్పేది అబద్ధమైతే ఒకసారి క్రాస్ చెక్ చేయండి. ఇవాళ రాశారు, నాడు రంకులు నేడు సలాములు, విభజన హామీలపై కేంద్రాన్ని నిలదీసే ధైర్యం లేని సీఎం జగన్, రాష్ట్రానికి పదే పదే మొండి చేయి చూపుతున్న కేంద్ర ప్రభుత్వం, తాజా బడ్జెట్లోనూ అదే పరిస్థితి అని రాశారు. అంటే డబ్బులు ఏమి ఇవ్వట్లేదు కేంద్ర ప్రభుత్వం అనేది. ఎందుకు ఇప్పుడు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రభుత్వం అంటే తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకోవడం విషయంలో ఏమీ తేల్చట్లేదు కాబట్టి కేంద్రం ఏమీ ఇవ్వట్లేదని ఇక్కడ ప్రజల్ని రెచ్చగొట్టాలి. నెంబర్ 1, కేంద్రం ఏమి ఇవ్వట్లేదు. ఇంకో పక్కన రాష్ట్రం డబ్బులు సంపాదించడం చేత కావట్లేదుగా జగను, మొత్తం కూడా చండాలమే చేసేస్తున్నాడు కదా. మరి జగను డబ్బులు సంపాదించక కేంద్రము డబ్బులు ఇవ్వక మరి ఇన్ని సంక్షేమ పథకాలు ఎట్లా చేస్తున్నాడు? 4.5 లక్షల కోట్ల రూపాయల దాకా ఎట్లా సంక్షేమం చేశాడు? జగన్ ఆస్తులమే అన్నది ఇచ్చాడా? వెంటనే వచ్చేస్తారండి అప్పులు చేసి అని. అప్పులు ఎంత ఉన్నాయి? 2.5 లక్షల కోట్లు అదనంగా అప్పు చేసింది కదా. మరి 2.5 లక్షల కోట్లు అప్పు చేసి 4.5 లక్షల కోట్లు ఎట్లా తీర్చాడు? నిజం కంటే కూడా అబద్ధం. వీళ్ళే కేంద్రం డబ్బులు ఇవ్వట్లేదంటారు, మొన్నటిదాకా కేంద్రం డబ్బులు ఇచ్చారంటారు. ఇంకోటి, విభజన హామీల్లో చంద్రబాబు చెయ్యలేకపోయింది రెవెన్యూ లోటు 10,000 కోట్ల రూపాయలు తెచ్చుకున్నాడు జగన్, ఇచ్చింది మోడీ సర్కార్, ఇంకా ఇవ్వలేదు. విభజన హామీలు అదేందో అదొక బ్రహ్మ పదార్థం, ఎవరికి తెలియదన్నమాట. దాన్నే పట్టుకుని ప్రజల్ని రెచ్చగొట్టడం కేంద్రం మీదకి, ఓ పక్కన విషయాన్ని చెమ్మడం బీజేపీ ప్రభుత్వం మీద, అది ఎంత డెవలప్ చేస్తుంటే అంత చెడగొట్టడం, మరోవైపున ఇక్కడ ప్రజల్ని జగన్ ప్రభుత్వం మీద మోసం చేయటం. ఓవరాల్గా తప్పుడు కథనాల్ని తప్పుడు ఉద్దేశంతో రాయడమే ప్రస్తుతం ఈనాడు నైజం కింద మారింది.